బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండలంలోని 6 పంచాయతీలకు చెందిన దాదాపు 1000 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు మండలంలోని లేగుంటపాడు గ్రామంలోని వీపీఆర్ గెస్ట్ హౌస్ లో వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి తమ గెలుపుకు సహకరించాలని కోరారు. బుచ్చి మండలంలోని నాయకులను సమన్వయం చేసుకోవడానికి కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీలో ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సూరా శ్రీనివాసులరెడ్డి, పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య, బత్తల హరికృష్ణ ఉన్నారని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కె చంద్రకేశ్వర్లు, కె వెంకటేశ్వర్లు, డి రమేష్, కె బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం, కె వెంకటేష్, ఐ సుబ్రహ్మణ్యం, టి నరసయ్య, వి శేఖర్, బి బాల, సిహెచ్ శివకుమార్ రెడ్డి గారు, పి సుకుమార్ రెడ్డి గారు, టి శ్రీధర్ గారు, టి మధు గారు, జి కార్తీక్, సిహెచ్ రమేష్, ఎస్కే చాలా మంది పార్టీలో చేరారు. చూస్తుంటే ఈరోజు ఇక్కడికి వర్గం అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామనిపిస్తుంది. అదేవిధంగా మీరందరూ ఎవరైతే ఈ ఎలక్షన్ కోసం, ఎన్నికల కోసం కష్టపడి పనిచేసే ప్రతి తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు రాబోయే వాళ్ళు, వచ్చిన వాళ్ళు, అలాగే కార్యకర్తలు అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కలలు కనే కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం. అదేవిధంగా మీరందరూ నన్ను మీ సోదరులాగా ఆదరించి ఇంత అభిమానం చూపిస్తుంటే, ఇంతమంది వచ్చి అందరూ అనుకున్నట్టు ఏదో ఆశించి కాకుండా నాయకత్వ మార్పు కోసం మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఇది చాలా మంచి పరిణామం అనిపిస్తుంది. అదేవిధంగా మీరందరూ ఎవరైతే చేరుతున్నారో ఆల్రెడీ ముందుగా ఉన్న తెలుగుదేశం నాయకులకి మీకు తెలుసు, వాళ్ళ కష్టాలు అవతలున్నా మీ అందరికీ మీ ఊర్లలో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో. కాబట్టి అందరూ సామరస్యంగా వాళ్ళని కలుపుకొని కలిసి మెలిసి ఎన్నికలు చేస్తేనే మనం ఈసారి విజయం సాధించగలం. అదేవిధంగా నా సోదరులు ఇక్కడ బుచ్చి మండలానికి అందరూ అంగీకరించి గోవర్ధన్ రెడ్డి అన్న, సూర శ్రీనివాసులరెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, అలాగే శేషన్న, హరికృష్ణ వీరందరినీ కలిపి ఒక కమిటీగా వేసి బుచ్చి మండలానికి మీ ఏ సమస్యలున్నా వారితో చెప్పుకోవచ్చు అని చెప్పుకుంటూ ఈరోజు నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా దీనికంతా సహకరించిన ఈ సోదరులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరి ఆధ్వర్యంలో బుచ్చి మండలంలో మీరందరూ కలిసి మలిసి పనిచేయాలని మీరందరినీ మరోసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చిన నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఆయన్ని తిరిగి మనము మన అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సిటీలో నుంచి తెలుగుదేశంలోకి వస్తున్న కార్యకర్తలకి, నాయకులకి మరోసారి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు.